సంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు జన జీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. నారాయణఖేడ్ నియోజకవర్గంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నారాయణఖేడ్ శివారులోని వాగు ఉధృతి పెరగడంతో నారాయణఖేడ్ నుండి పిట్లం, కంజీ గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ పరిస్థితి అత్యవసర సేవలను సైతం అడ్డుకుంది. రోడ్డుపై వరద నీరు చేరడంతో 108 అంబులెన్స్ కూడా ముందుకు వెళ్లలేక ఆగిపోయింది. దీంతో రోగులను ఆసుపత్రికి తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి ఆసిఫ్ అడిగి తెలుసుకుందాం. ఆసిఫ్, చెప్పండి, భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారా? అలాగే ప్రమాదంలో చిక్కుకున్న వారికి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు అధికారులు? బోనం మొత్తం మీద చూసుకుంటే నిన్న రాత్రి నుంచి ఏకదాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే అయితే ప్రధాన జలశాలు కూడా నిండి గుండెలా మారాయి. మరోవైపు ఏదైతే లోతట్టు ప్రాంతాలు కూడా ఇప్పటికే ఆ జలశాలు కూడా ఇప్పటికీ లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. మొత్తం మీద చూసుకుంటే ఉమ్మడి మీద జిల్లా వ్యాప్తంగా ఏదైతే సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కూడడంతో ఇప్పటికే రాకపోకలు కూడా ఇబ్బందులు గురవుతున్నారు ప్రజలు. మరోవైపు ఏదైతే మెదక్ జిల్లాలో సంబంధించిన హవేలి గన్పూర్ సంబంధించిన ఒక కారు కూడా కొట్టుకుపోవడంతో ఇప్పటికే ఏదైతే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఆ కారులో ఉన్న వ్యక్తిని కూడా కాపాడడానికి ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ కూడా చేపట్టారు. మరోవైపు జిల్లాలో సంబంధించిన ప్రధాన పలు చోట్ల కూడా ఇప్పటికే ప్రధాన రహదారులు కూడా ఇప్పటికే నీటలు మునిగాయి. మొత్తంకి రాకపోకలు కూడా నిలిచిపోయాయి. జిల్లాలోని సంబంధించిన ప్రధాన జలాశయం ఏదైతే ఉందో సింగూరు జలాశయం ఇప్పటికీ నిండుకొండలా మారింది. మరోవైపు ఏదైతే మెదక్ జిల్లాలో ఉన్న వనదుర్గం ఆలయం ఇప్పటికే జలదిగం నుంచి పొంది మొత్తం మీద మాంజీరాలు కూడా ఇప్పటికే నీటి ప్రవాహం కూడా ఎక్కువ అవడంతో ఇప్పటికే అక్కడ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. మొత్తంకి ఏదైతే మత్స్యకారులకు ఇప్పటికే ఏదైతే చేపలు వెళ్లే పట్టణానికి వెళ్లే మత్స్యకారులకు ఇప్పటికీ పోవద్దని అధికారులు హెచ్చరించారు. మరోవైపు ఏదైతే విద్యుత్ మరియు మున్సిపాలిటీ సిబ్బంది కూడా ఇక్కడ రెవెన్యూ సిబ్బంది కూడా ఇప్పటికే అప్రమత్తం కావడంతో ఇప్పటికే ఏదైతే ప్రధాన జలాశయాలు కూడా ఇప్పటికే ఇక్కడ రావద్దని పోవద్దని ఇప్పటికి కూడా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. జిల్లాలోనే పలు ప్రాంతాలు కూడా ఇప్పటికే మెదక్ జిల్లాలో సంబంధించిన రామాయంపేటలో సంబంధించిన ఇప్పటికే పలు కాలనీలు కూడా నీటిలో మునిగాయి. ఏదైతే అక్కడ ఒక బీసీ హాస్టల్ కూడా విద్యార్థులు ఇప్పటికీ తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. అక్కడ ఆ ప్రాంతం మొత్తం నీటిలో మునిగడంతో దాదాపు 300 మంది విద్యార్థులకు ఇప్పటికీ అక్కడ అధికారులు కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించారు. భువన, రైట్, థ్యాంక్ యూ ఆసిఫ్. సముద్రంలో